అందరికీ నమస్కారం. భోగి రోజు పిల్లలపై భోగి పండ్లు ఎందుకు పోస్తారు? పిల్లల దృష్టి తొలగటానికి. పిల్లలపై ఉన్న చెడు దృష్టి తొలగిపోయి వారికి ఆయురారోగ్యాలు కలగాలని ఈ భోగి పండ్ల సంప్రదాయాన్ని పాటిస్తారు. శ్రీమన్నారాయణుని ఆశీస్సులు. రేగి పండ్లను బదరి ఫలం అని కూడా అంటారు. నరనారాయణులు బదరికావనంలో తపస్సు చేసినప్పుడు దేవతలు వారిపై బదరి ఫలాలను కురిపించారని పురాణాలు చెబుతున్నాయి. అందుకే పిల్లలను నారాయణుడిగా భావించి ఈ పండ్లను పోస్తారు. సూర్యుని అనుగ్రహం. రేగి పండ్లు ఎరుపు రంగులో గుండ్రంగా ఉండటం సూర్యుడిని పోలి ఉన్నట్లుగా భావిస్తారు. అందుకే దీన్ని అర్కఫలం అని కూడా అంటారు. సూర్యుడి యొక్క ఆశీస్సులు పిల్లలపై ఉండాలని రేగి పండ్లను ఉపయోగిస్తారు. ఆరోగ్య సూత్రం. పిల్లల తలపై భాగంలో ఉండే బ్రహ్మరంధ్రం వద్ద ఈ పండ్లను పోయడం వల్ల పిల్లల్లో జ్ఞానం పెరుగుతుందని, రోగనిరోధక శక్తి మెరుగుపడుతుందని విశ్వాసం. భోగి పండ్లు పోసే విధానం. భోగి రోజు సాయంత్రం ఈ వేడుకను జరుపుకుంటారు. సాధారణంగా 5 ఏళ్లలోపు పిల్లలకు భోగి పండ్లు పోస్తారు. కొన్ని చోట్ల 12 ఏళ్ల వరకు పోస్తారు. పిల్లలకు తలస్నానం చేయించి కొత్త బట్టలు వేసి తూర్పు ముఖంగా కూర్చోబెట్టాలి. ముందుగా ఇంటిలోని దేవుని వద్ద దీపం వెలిగించాలి. మొదటగా పిల్లల తల్లి దోసెడు పండ్లు తీసుకొని పిల్లల తల చుట్టూ 3 సార్లు సవ్య దిశలో 3 సార్లు అపసవ్య దిశలో తిప్పి తలపై పోయాలి. ఆ తర్వాత తండ్రి, ఇతర పెద్దలు, మహిళలు ఇదే విధంగా పండ్లు పోసి పిల్లలను ఆశీర్వదిస్తారు. చివరగా పిల్లలకు మంగళహారతి ఇవ్వాలి. ఈ సందర్భంగా పిల్లలకు పండ్లు పోసిన వారికి పండగ సందర్భంగా చేసిన పిండి వంటలు, సకినాలు అందిస్తారు.